హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ 27. మేము ఈ రోజు పాపికొండలో బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ టైం వరకు 4:30కి మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయ్యాము పాపికొండల బోట్ ట్రిప్ కి. ఈవినింగ్ 4:30 అలా రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ మేము భద్రాచలానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 3 to 4 hours కార్ జర్నీ కాబట్టి మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. పాపికొండల్లోనే లంచ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత డైరెక్ట్ మేము కార్లో స్టార్ట్ అయ్యాము భద్రాచలానికి. అయితే ఈ కంప్లీట్ వీడియో చూడక ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెనీ ఇన్ 27. మా 5 days ట్రిప్ ప్లాన్ లో భద్రాచలం ఇంకా లాస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్ అయినట్టే. అయితే ఇది లాస్ట్ అని కూడా మేము ఫుల్ గా ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాము. ఇంకేమైనా చూడొచ్చా దగ్గరలో అని చెప్పేసి. యాక్చువల్ గా ఇది 3 to 4 hours కార్ జర్నీ కాబట్టి మేము అలా సాంగ్స్ వింటూ నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరిపోయాము. అండ్ మీరు కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు టైం ని మాత్రం మేనేజ్ చేసుకోండి, ఏ టైం నుంచి ఏ టైం వరకు అని. పాపికొండలకి హాఫ్ డే అయితే అయిపోయింది. 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము మేము భద్రాచలానికి. అండ్ 7:30 వరకు అయితే రీచ్ అయిపోతామని ప్లాన్ అయితే ఉంది. ఫైనలీ మనమైతే భద్రాచలానికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ చుట్టూగా టెంపుల్ చుట్టూ ఇలానే గ్రిల్స్ పెట్టారు. ఎందుకు అంటే మనకి నవమి టైంలో ఫెస్టివల్ సీజన్ లో మాత్రం భక్తుల రద్దీ చాలా ఉంటది. ఇప్పుడు కూడా ఇక్కడ లేరు కానీ టెంపుల్ లోపల మాకు చాలా మంది కనిపించారు. క్యూ బాగానే ఉండే లైన్. అయితే మీరు టెంపుల్ ని చూస్తూ ఉండండి. మనం టెంపుల్ కు ఉన్న హిస్టరీ అయితే స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరుతున్నాడంట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరో జన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావు, అప్పుడు నీ కొండపైన శాశ్వత నివాసం ఉంటాని అని శ్రీరామచంద్రుడు వరమిచ్చాడంట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడంట. దీంతో భద్రుని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసిన ఒక పుట్టలో ఉన్నాడట శ్రీరామచంద్రుడు. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎప్పుడూ రామనామ స్మరణ చేస్తూ ఉండేదంట. ఒకరోజు కలలో రాముడు, నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను, నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడంట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్ళి చూడగా పుట్టలో వేంచేసి ఉన్నాడంట. పుట్టను శుభ్రంగా చేసి తాటాకులతో తనకు చేతనైనట్టు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి పూజలు చేయడం సాగించిందంట. భద్రారెడ్డి పాలెంకు కూతవేట దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతులకు ఒకానొక కుమారుడు కంచర్ల గోపన్న ఉండేవాడు. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువు అయిన అక్కన్న తానీష ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు. ఆ పరగణాలలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చెలించిపోయాడంట. పన్నులుగా వసూలైన ధనం రామాలయం సర్వాంగ సుందరంగా నిర్మించాడంట. దానితో కోపోద్రికుడైన తానీష గోపన్నను చెరసాలల్లో బంధించి చిత్రహింసలకు గురి చేశాడంట. తానీషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామ మాడలను చెల్లించాడట. తానీషా ఒక్కసారిగా మేలుకొని చూడగా ఆయనకి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందంట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకొని ఖైదు నుండి విడుదల చేశాడంట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. అది ఆలయానికి ఉన్న చరిత్ర.
స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తారు. కళ్యాణం నిమిత్తం అప్పటికి తానీషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడి స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశాడు. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తూ ఉండడంతో ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీన్ని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రసిద్ధి. భద్రాచలం ఆలయానికి వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకోవాల్సిన టైం ఏంటి అంటే ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు మీరైతే దర్శనం చేసుకోవచ్చు. అది సోమవారం నుండి శుక్రవారం వరకు ఇలాంటి సమయాలలో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే శని ఆదివారాలలో అయితే ఉదయం 4 నుంచి 1 గంట వరకు, తిరిగి 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే మనం సీతారాముల వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదండి భద్రాచలం ఆలయం విశేషాలు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నందుకు.